దద్దరిల్లిపోవాల్సిందంతే. ఎవరన్నా జాతకం చెప్పించాలనుకుంటే జాతకానికి 1000 రూపాయలు. ఇప్పుడు జాతకం చెప్తా చూడు. ఎవరికి చెప్పకు. ఏం చెప్పింది? ఎవరికి చెప్పదన్నది? చెప్పకు చెప్పకు చెప్పకు. జాతకం జాతకం ఏం చెప్పింది? జాతకం చెప్పింది. సూపర్. ఆ జాతకం కాదు స్వామి, జాతకం చెప్పింది. మరి అదే కదా చెప్పింది. అయ్యయ్యో వద్దమ్మా. పక్కనే టీ కొట్టు పెట్టాను, పైసలేం తీసుకుంటలేను, కానీ సుఖీభవ సుఖీభవ. లాఫింగ్ స్టార్. భయపడకండి, ఆ మనిషి డౌన్ టు ఎర్త్. అంటే ఒక 6 మంది హీరోలు అనేది చిన్న విషయం కాదు. నేను ఒకరు ఉన్నా. చాలా మంచి స్టైల్ ఉంది. సో ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద స్టైల్ ఆఫ్ బేసిక్ గా కరువులో ఉంటాడు ఎప్పుడు. సడన్ గా అమ్మాయి వచ్చినప్పుడు మాట రావట్లేదు ఏంట్రా? ఇలాంటి ముందే చెప్పుంటే ప్లాన్ చేసేటండి కదా. కరుగట్టేదవా. నీ పేరు రోషన్, నీ పేరు రోషన్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక నువ్వే మాకు రితిక్ రోషన్. సౌందర్య లహరికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? టాల్ గా ఉండాలి, హైట్ గా ఉండాలంట, నువ్వు లేవు. హలో హలో నీలా గోడ కొంగలా కాదు కొంచెం. సౌందర్య లహరి అన్న దయ్యాల కోటలో సౌందర్య లహరి కాదు. ఈ పప్పాయి మామూలు పప్పాయి కాదు. చుంటేనా బుజ్జైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవరైనా నువ్వు సై అన్న అనుకున్న సై. విజయ్ దేవరకొండ నీకు ప్రామిస్ చేసినప్పుడు విల్ హి కీప్ అప్ హిస్ ప్రామిస్ అనే డౌట్ ఉండిందా? అది అసలు నా మైండ్ లోనే లేదు. నేను ఐ వాజ్ లైక్ విజయ్ దేవరకొండ సార్ నన్ను చూసారు అంతే, చాలా అయిపోయింది. ఇంకేం కావాలే చాలే ఇది చాలే. మటి రాణి చిన్నదాన్ని కళ్ళు కదిపే ఊసులు. ఇంగ్లీష్ ఇంగ్లీష్. చిన్నారి తల్లి నా నింగి జాబిలి. ఎంత మంచి డాడీ. ఏం నటిస్తున్నావు తల్లి? నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా. అమ్మా ఏం నటిస్తున్నావు అమ్మా? నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అన్న. నాకు నచ్చని పదవది అన్న. పెళ్లి నచ్చదా? స్టెల్లా. మరి నిన్న వచ్చిన పిల్ల పని పిల్ల, పని పిల్ల. సాయంత్రం ఖాళీ అయితే పబ్కి వెళ్దామా? ఏరా నీతి లేని కుక్క. చూసుకోబల్లా ఏమన్నావురా? పెళ్ళికి ముందు అట్లీస్ట్ ఒక హగ్. ఇలా వెళ్ళి ఇలా హగ్ చేసుకోమన్నాడు మామయ్య. ఇది ఒకటి మళ్ళీ చేద్దాం. అమ్మ బాబాయ్. రీసెంట్ గా నీ పేరు రాజు కాదు శివ అనే విషయం తెలిసింది. అంటే అక్క చిన్నప్పుడు ఎవరో ఇద్దరు ఎత్తుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు తీసుకుపోయి నాకు శివ అనే పేరు వాళ్ళు పచ్చిబొట్టు కొట్టించారు. అంటే అసలు నీ ఫస్ట్ పేరు శివ కూడా కాదు. అంటే నా సొంత పేరెంట్స్ ని చూడాలని నాకు కోరిక ఉంటుంది. ఫ్యూచర్ లో మేబీ ఎప్పుడైనా తీరుతానని నేను కోరుకుంటున్నాను.
మీరు వచ్చిన వెంటనే ఏ అమ్మాయికైనా ఫస్ట్ జలపాతం సెట్టే గుర్తొస్తుంది సార్. ఇక్కడికి ఒకసారి కృతి తోటి వచ్చినప్పుడు భయమో చెప్పేదనా? భయం వేస్తుంది. నీళ్ళంటే భయమా లేకపోతే నాన్నంటే భయమా? ఎంత మంది రీల్స్ చేశారో తెలుసా? గుర్తొచ్చింది. ఇంకొకసారి ఆ రీల్ నేను నీతో చేద్దామని అన్నాను. గుడియమ్మా చెప్పేదనా? భయం వేస్తుంది. నీళ్ళంటే భయమా లేకపోతే నానంటే భయమా? నిరుపం అంటే భయం. మీ సినిమాలో సేతుపతి కదండి, ఇక్కడ నిరుపతి. ఇప్పుడు ఎందుకు లేని క్లైమాక్స్ వరకు వెళ్తుంది అవసరం. నాలోని సేతుపతిని నువ్వు లేపకు చెప్తున్నాను. మీరు కూడా పడి సేతుపతి అంటే నా దగ్గరికి వస్తుందండి. వైష్ణవ్ గారికి నెగటివ్ షేడెడ్ ఇష్టమా లేకపోతే హీరోయిన్స్ ఇష్టమా? మీరంటే ఇష్టం అండి. ఎప్పుడు వెనకే తిరిగే ఎనకే తెలిసేలా చెలియే పిలిచేనా ఆ సైజు నా జీవితంలో ఒకటే ఉన్నది. చూసాలే కళ్ళారా వెలుతురువానేనా ప్రతిదిక నీకే పోను పోను దారే మారేనా. నాకు భయపడేది ఇప్పుడు నాకు చివరికి వస్తుంది. ఆమె రావడం నీకు ఇంట్రెస్ట్ లేనట్టుంది భయ్యా. ఇంట్రెస్ట్ కాదు భయ్యా, ఇంట్లో అడిగితే ఎరా పెళ్ళి ఎప్పుడు అంటే ఇంకా సాధించాల్సి చాలా ఉన్నాయి. ఆమె ఏంటి, ఆమె పేరేంటి? ఈమె నా లారీకి డ్రైవరు, నేను ఆమె లారీ క్లీనరు. నాకు మెకానిక్ వర్క్ తెలుసు, మా మామయ్య మెకానిక్. తను కాలేజీకి వెళ్ళలేదు అనమాట. ఫుల్ లవ్ లో ఉన్నాం. సో ఎందుకో మనం విడగొడతారని ఒక చిన్న భయం వేసింది. అప్పుడు మేమిద్దరము చెన్నైకి పారిపోయాం. వీళ్ళ ఫాదర్స్ అందరూ మేము అక్కడ ఉన్నామని కనుక్కొని వీళ్ళ బాబాయ్కి ఇక్కడ వరకు చేయి ఉండదు, కట్ అయిపోయి ఉంటది. ఈ ప్రేమిస్తున్న స్టోరీ మాకు చెప్పకు. మరి ఎట్లా చెప్తారు అక్కడ నాకు అర్థం కాదు. అడిగితే ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? తనే. ఎలా చేశారు? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సద్దాం ఎలా చెప్పాడు రా? ఇలా అన్నాడు. ఎలా అన్నాడు? ఏది ఒకసారి అను. నేను నిన్ను చాలా అంటే చాలా ఇష్టంగా ప్రేమిస్తున్నాను. నీతో లైఫ్ లాంగ్ నడవాలని ఉంది. మీ జీ తెలుగులో జీ5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.